వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన 53 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపడం లేదని ఆయన గుర్తు చేశారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, రామచంద్రయ్య, మాధవరెడ్డి, గోవింద్ యాదవ్, నాగరాజు, రాజుగౌడ్, పోతన్పల్లి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తుపాకిల భాగ్యమ్మ, చాకలి యాదయ్య, తుపాకుల రాధమ్మ, మంగళ గ్రామస్తులు అందరూ 10 మంది, కానుగడ్డ వాణి, నాగమ్మ, చాకలి తిరుపతమ్మ, జడల వెంకటేశ్వరమ్మ, గ్రామం మాచంపల్లి గ్రామస్తులు నాగమ్మ, పోయ కృష్ణవేణి, జాజలి సాయమ్మ, నెక్స్ట్ చిన్నమ్మ, మొదలు నెక్స్ట్ పోయ వెంకటమ్మ, నెక్స్ట్ ఒప్లాపల్లి గ్రామం అండి, ఒప్లాపల్లి గ్రామస్తులు అండి, పోయ కొత్త జయలలిత, చాకలి లక్ష్మమ్మ, పోతంపల్లి అమ్మ, పోతంపల్లి ఇడంబాయి సుజాత, బండ మీద అల్లమ్మ, నెక్స్ట్ కొండపల్లి భాగ్యమ్మ, జమ్ముల మాసమ్మ, నెక్స్ట్ గురంకొండమ్మ, రామచంద్ర, బెల్లం లక్ష్మమ్మ, జే పద్మమ్మ, సిహెచ్ వెంకటమ్మ, వెంకటాపూర్ గ్రామం, జైనల్పూర్ గ్రామం అండి, జైనల్పూర్, గొడుగు నరసమ్మ, జమిస్తాపూర్ గ్రామం అండి, జమిస్తాపూర్, మనమ్మ, ఫస్ట్ మనమ్మ, ఈరోజు 53 మందికి మహబూబ్నగర్ మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది క్యాంప్ ఆఫీస్లో. ఇప్పటిదాకా 300 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రాసెస్లో కూడా చాలా ఉన్నాయి. పేదవాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే ప్రభుత్వం తరఫున సహాయం ఆగొద్దు అని చెప్పి ఈరోజు ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి గతంలో కంటే చాలా ఫాస్ట్గా అధికారులను పెట్టి క్లియర్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు చాలా ఉత్సాహంతో కట్టుకుంటూ ఉన్నారు. మన నియోజకవర్గంలో 3500 ఇండ్లకు మనం ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది
ముగ్గు పోసుకున్నారు, మొదలుపెట్టిండ్రు. కొన్ని శంకుస్థాపనకు కూడా రెడీ, మన ప్రారంభోత్సవానికి కూడా రెడీగా ఉన్నాయి. రాబోయే 2-3 నెలల్లో 100 ఇండ్లు పేదవాళ్ళవి ప్రారంభోత్సవాలు జరుగుతాయి. గ్రామాల్లో ఒక పండుగ వాతావరణం ఉంది. అలాగే రైతు భరోసా కూడా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచితే లక్షల మంది ఈరోజు ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాల్లో ఉచితంగా వైద్య సదుపాయం పొందుతూ ఉన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా అన్ని రంగాల్లో కూడా గత ప్రభుత్వాల కంటే మేము ముందంజలో ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా గ్రామాల్లో ఉన్న పేద వర్గాల ఇండ్లకు పోతూ ఉన్నాయి. మధ్యలో దళారీ వ్యవస్థను మొత్తం కూడా మేము తీసేసినాం. ఇది నిజంగా ఒక ప్రజాపాలన. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం నుంచి మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎటువంటి బకాయిలు కూడా లేకుండా గ్రామ సంఘాలకు, పొదుపు సంఘాలకు కూడా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేస్తూ ఉన్నాం. మహిళలను కోటీశ్వర్లను చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వాళ్ళకున్న పావలా వడ్డీ బకాయిలన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మిగతా వాటికి నోటిఫికేషన్లు ఇస్తాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 1,50,000 ఉద్యోగాలు మన యువకులకు ఇస్తాం. అన్ని రంగాల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంది.